హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరల్డ్ ట్రావెలర్. మనం ఇప్పుడు అన్నపూర్ణ మెస్కి వచ్చామండి. 100 ఫీట్ రోడ్, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్ రోడ్ ఇది. ఓకే, ఇక్కడ 150కి బఫే మీల్స్ ఉంది అంట. 19 రకాల ఐటమ్స్తో పెడతారంట. ఒకసారి చూద్దాం ఏమేమి ఇచ్చారు, ఆ 19 ఏంటి అన్నది. ఒక లోనికి వెళ్ళి చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. మీల్స్ టోకెన్ ఇవ్వండి. 12కి స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడో స్టార్ట్. ఓకే ఓకే, మనం ఎర్లీగా వచ్చాము. ఐటమ్స్ ఏమన్నా చూద్దాం రండి. ఈరోజు కాజేనా స్పెషల్? మేము వేసుకోవాలా? పులిహోర. ఓకే, పులిహోర మళ్ళీ వేసుకుందాం కావాలంటే. రాగి ముద్ద కూడా వేసుకుందాం. రాగి సంగటి. ఇది రైస్ కూడా వేసుకుందాము. కొద్దిగా రైస్ వేసుకొని పప్పు ఆకుకూర, అది పాలకూర తోటకూర అనేది తెలియదు కానీ. ఓకే, బెండి ఫ్రై అండి. కర్రీ, వంకాయ కర్రీ. నెక్స్ట్ ఇది ఆనమకాయ కర్రీ. ఓకే, మిగతావి ఇది సాంబారు వచ్చిన తర్వాత వేసుకుందాము. ఇది రసము, మజ్జిగ పులుసు, పచ్చి పులుసు, ఇవన్నీ. ఇక ఒక చట్నీ ఇచ్చాడు. ఈ రోటీ చట్నీ కూడా తీసుకుందాం. స్పేస్ లేదు. ఇంక ఇవన్నీ తర్వాత. ఇంకేమి ఇచ్చాడంటే ఇక్కడ 4 రకాల చట్నీలు ఇచ్చాడు, 3 రకాల చట్నీలు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. సో ఓకే అండి, రండి మనం వెళ్దాం. ఓకే, ఈ ఐటమ్స్ మిగతా తర్వాత వేసుకుందాము. ఈరోజు స్వీట్ ఏంటంటే కాజా ఇచ్చాడు. ఈరోజు స్వీట్ కాజా. ఓకే, ఇవి రింగ్స్ వదిలేయండి. పులిహార ఇచ్చాడు, ఆలు కర్రీ ఇచ్చాడు, నెక్స్ట్ రాగి ముద్ద, పప్పు ఆకుకూర, బెండి ఫ్రై, నెక్స్ట్ ఈ కర్రీ అండి, ఆనమకాయ కర్రీ, ఒక చట్నీ ఇచ్చాడు, రోటీ పచ్చడి. ఇంకా వేరే ఊరగాయ పచ్చళ్ళు కూడా ఇంకా 2 ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ మిగతావన్నీ రసం, ఉలవచారు, పచ్చి పులుసు, సాంబారు, ఇవి కూడా ఉన్నాయి. ఓకే, ముందు ఇవి తిని టేస్ట్ చేద్దాము. పులిహోర బాగుంది. మేము ముందుగా వచ్చేసాం, స్టార్టింగ్ వచ్చేసాం. ఎందుకంటే క్రౌడ్ ఉంటే మళ్ళీ ఇక వీడియో కుదరదు కదా అని
ఫస్ట్ మేము వచ్చాము, ఇప్పుడు ఇంకా వస్తున్నారు జనాలు. ఈ లోపల మేము తీసుకుని స్టార్ట్ చేస్తాము. అది ఓకే అండి. రాగి ముద్ద కూడా టేస్ట్ చేద్దాము. బాగుంది రాగి ముద్ద. పప్పు కూడా బాగుంటుంది రాగి ముద్దలో, పప్పు బాగుంటుంది. ఏదన్నా కర్రీ కూడా ఇందులోకి బాగుంటుంది. ఓకే, రైస్ టేస్ట్ చేద్దాం. అదే ఆనపకాయ కర్రీ, రైస్లోకి ఆనపకాయ కర్రీకి టేస్ట్ చేద్దాము. ఇది ఆలులో ఆనపకాయ ముక్కలు వేసినట్టున్నాడు. ఆలు కర్రీ అండి ఇది, బాగుంది. బెండకాయ ఫ్రై, ఫ్రై బాగుంది. పప్పు టేస్ట్ చేద్దాం. పప్పు అయితే సూపర్ ఉంది. ఇప్పుడు తిన్న ఐటెంలో పప్పు బాగుంది, పులిహోర బాగుంది, మిగతా కర్రీస్ కూడా ఓకే బాగానే ఉన్నాయి. పప్పు అయితే చాలా బాగా చేశాడండి. వాళ్ళు ఇచ్చిన పచ్చడి ఇచ్చారు కదా, రోటీ పచ్చడి, అది ఎలా ఉందో చూద్దాము. ఇదేం పచ్చడి అన్నది కూడా తెలుస్తుంది. ఓకే, ఇది గోంగూర అండి. ఓకే బాగానే ఉంది. సాంబార్ వేసుకొచ్చాము. సాంబార్ కూడా టేస్ట్ చూద్దాము. ఓకే, పప్పు సాంబార్ కూడా వెళ్ళి టేస్టీగానే ఉంది. మజ్జిగ పులుసు అండి ఇది. వీళ్ళు పెట్టడం అన్లిమిటెడ్ పెట్టారు, కానీ ప్లేట్ మాత్రం లిమిటెడ్గా చాలా చిన్నది ఇచ్చారు. అన్ని ఐటమ్స్ వేసుకోవడానికి ఉండదు, ఒక్కొక్క ఐటెంకి వెళ్ళి రావాలి. సో వీళ్ళు 19 రకాల ఐటమ్స్ అన్నారు. అంటే పచ్చళ్ళు, పొళ్ళు, సాంబారు, రసము ఇవన్నీ కలిపి, నెక్స్ట్ సాల్ట్, ఇన్ని కూడా కలిపితేనే కానీ 19 ఐటమ్స్ వాళ్ళు చెప్పేది. జ్యూస్ బాగుంది. పప్పు, సాంబారు, మజ్జిగ పులుసు, ఈ 3 ఐటమ్స్ అయితే బాగా నచ్చినాయి. మిగతావే ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, ఫైనల్గా పెరుగు తీసుకొచ్చాను. పెరుగులో ఊరగాయ, ఇంకా ఉలవచారు అవి కూడా ఉన్నాయి, కానీ ఇంకా ట్రై చేయలేదండి నేను. ఇవి యాక్చువల్గా 19 ఐటమ్స్ ఇస్తున్నారు. 150 బఫే. ఇది అన్లిమిటెడ్, మీరు తిన్నంత వేసుకోవచ్చు. ఓకే, పెరుగు వీళ్ళు తోడు పెట్టింది. నేను స్వీట్ కాజా పెరుగులో కానీ ఉంచేసా లాస్ట్లో, తినలే ఫస్ట్లో. బాగుంది. నిమ్మకాయ పచ్చడితో తింటే చాలా బాగుంది. రండి. ఫైనల్ కాజా స్వీట్ కూడా టేస్ట్ చేశాను. ఫస్ట్ నీ తింటే ఇంకా ఫుడ్ ఎక్కువ తిన్నానని లాస్ట్లో తింటున్నాను. అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలి కాబట్టి అన్నీ తీసుకున్నాను. ఓవరాల్గా 150 రూపీస్ బాబాయ్. ఓకే,
తినొచ్చు. ఒక 2-3 ఐటమ్స్ అయితే బాగున్నాయి, మిగతావి పర్వాలేదు. ఓకే అండి.